మౌన పోరాటం మౌన పోరాటం. జానకి కిచెన్లోకొచ్చే ముందే పని పూర్తి చేయాలి. నన్ను వర్కర్లా ట్రీట్ చేస్తుందా? నాతోనే పనులు చేయిస్తుందా? ఈ రోజు ఆ జానకి ఆఖరి రోజు. ఓ, ఇదే నీ ప్లాను? కిచెన్లోకి నువ్వు వచ్చేసరికి అరగంట పడుతుంది. పాలు కాచివ్వడం కోసం కిచెన్లోకొస్తావు. వచ్చి మ్యాచ్ బాక్స్లో నుంచి ఓ స్టిక్ తీసి వెలిగించావో ఢామ్. వంట అయ్యాక నాబ్లు ఆఫ్ చేయడం మర్చిపోయినట్టున్నాడు. ఇలా చేస్తే ఎంత డేంజర్. లైటర్ ఎక్కడుంది? మ్యాచ్ బాక్స్. ఇదేంటి, బాంబు పేలినట్టు సిలిండర్ పేలుతుందనుకుంటే సైలెంట్గా ఉందేంటి? నన్ను కొడతావేంటి? ఇది గ్యాస్ లీక్ చేసి నన్ను చంపాలని ప్లాన్ చేసినందుకు. నేను ప్లాన్ చేయడమేంటి? ఇది గ్యాస్ సిలిండర్ పేలితే ఈ ఇల్లు మొత్తానికి ఎఫెక్ట్ అవుతుందని, అందులో మీరు కూడా పోతారని తెలియక ఇంత దుర్మార్గమైన ఆలోచన చేసినందుకు. ఏయ్, నేనేం చేయలేదు, నాకేం తెలీదు. ఇది నాకేం తెలీదు అని ఇప్పుడు బుకాయిస్తున్నందుకు. నీకసలు కొంచెం కూడా కృతజ్ఞతనేదే లేదా? నేననుకుంటే ఈ పాటికే మీ జీవితాలు నడి రోడ్లో ఉండేవి. కానీ ఆడబిడ్డతో ఉన్నారు, అది సౌందర్యతో పాటు పెరిగిన బిడ్డేనని జాలి తెలిచి ఈ ఇంట్లో ఉండనిస్తే నన్నే చంపాలని ప్లాన్ చేస్తారా? నేనేం చేయలేదు. నోర్మయ్. నువ్వేం చేయకుండా ఈ టైంలో ఇక్కడ నక్కి ఏం చేస్తున్నావు? ఇంత పొద్దున్నే అందరికంటే ఇంట్లో నేనే లేస్తానని నీకు తెలుసు. వంటగదిలోకి వచ్చి స్టవ్ వెలిగిస్తానని కూడా తెలుసు. అందుకే గ్యాస్ ఓపెన్ చేసి పెట్టావు. లక్కీగా సిలిండర్ అయిపోయింది కాబట్టి ఈ ఇల్లు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది. అయినా నాకొక విషయం అర్థంగా అడుగుతాను, నీకసలు కామన్ సెన్స్ లేదా? నాకు మొన్నటి వరకు చూపలేదు, కానీ నా ముఖ్యం ఇంకా పనిచేస్తూనే ఉంది కదా. అంత గ్యాస్ లీక్ అయితే నాకు వాసన రాదా? అవునులే, ఎప్పుడైనా వంటగదికి వచ్చుంటే కదా గ్యాస్ వాసన ఎలా ఉంటుందో తెలియడానికి.
నన్ను చంపాలన్నంత పెద్ద ప్లాన్ వేసిన దానివి ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావు? ఏయ్, నన్ను బుర్రలేని దానివి అంటున్నావు? మరి నువ్వు మాత్రం గ్యాస్ వాసన తెలిసి అగ్గిపుల్ల ఎలా వెలిగించావు? నేనక్కడ ఉన్నప్పుడే స్టవ్ నాబ్స్ ఓపెన్ గా ఉన్నాయి. అప్పుడే నాకు డౌట్ వచ్చింది. అందుకే అటు ఇటు చూస్తుంటే సోఫా చాటును దాక్కునున్నా నీ చేతులు కనిపించాయి. నీకు రాక్షసానందాన్ని ఇవ్వాలనే అగ్గిపుల్ల వెలిగిస్తున్నట్టు నటించాను. నువ్వు సిలిండర్ పేలిపోయిందని ఆనందపడిపోయావు. ఏంటి తెలివి తక్కువ పనులు విశాలాక్షి? ఈసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ మానేసి డైరెక్ట్ గా నాతో దిగు. అప్పుడు నాకు సమ ఉజ్జీవం అనుకుంటాను. అది మానేసి ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్లాన్లు వేస్తే నువ్వు నీ సంసారం నడి రోడ్డు మీద పడతాయి. జాగ్రత్త. హలో, ఆ లైటర్ ఇవ్వు. అగ్గిపెట్టెతోనే కాదు, దీంతో వెలిగించిన సిలిండర్ పేలిపోతుంది. తెలివితో బుద్ధత్తమ్మా. ఏంటమ్మా పిలిచావు? ఆ అమ్మాయి పేరేంటి? ఏ అమ్మాయి? రుద్ర కదా? ఓ, ఆ అమ్మాయా? మ్మ్. అవును రుద్రే. ఇప్పుడు తనెందుకు గుర్తొచ్చింది? గుర్తు రావడం కాదు, తనని రమ్మని చెప్పాలి. ఓసారి ఫోన్ చేయి. రమ్మంటావా? ఇక్కడికెందుకు? మావయ్య, సునామీ దానంతటది పుడుతుందా? దాని వెనుక ఒక కారణం ఉంటుంది. సైక్లోన్ దానంతట అదే పుడుతుందా? మ్హూ. దానికి ఒక కారణం ఉంటుంది. ఇలా ఏది జరిగినా దానంతటది జరిగిపోదు. దాని వెనుక ఒక కారణం ఉంటుంది. ఇక్కడ మనం చేతులు కట్టుకుని కూర్చుని చూస్తూ ఉంటే ఈ ఇంట్లో సునామీలు, సైక్లోన్లు పుట్టవు. ఈ మనుషులు వాళ్ళంతట వాళ్ళు విడిపోరు. అవి పుట్టడానికి మనం కారణం అవ్వాలి. వాళ్ళని విడదీయడానికి వెనక మనం ఉండాలి. కానీ ఆ గొడవ చాలా న్యాచురల్ గా పుట్టిందని ఎవరికి వాళ్ళు అనుకునేలా చేయాలి. ఈ ఇంట్లో అవంతి చాలా సంతోషంగా బ్రతికేస్తుంది. దుర్గకి అన్ని ఎక్కించేది అదే. దుర్గని మన మీదకు ఉసగొలిపేది అదే. అందుకే మనం ముందు ఆ అవంతిని బాగా ఏడిపించాలి. ఇంట్లో ఆడది ఏడిస్తే మనశ్శాంతి ఉండదు అంటారుగా. ఆ మనశ్శాంతి లేకుండా చేయడానికి మనకి రుద్రే ఆయుధం. రుద్రని శూర్పణఖల మధ్యలో పెట్టి ఈ అవంతిని, ద్వారకని విడదీయాలి. ఫోన్ చేయి మావయ్య. హలో, ఎవరు? హలో. హలో, ఎవరు? నా పేరు నక్షత్ర. నువ్వు లవ్ చేస్తున్న ద్వారక తమ్ముడి భార్యని. ఓ, ద్వారకకి ఒక తమ్ముడున్నాడా? అతనికి పెళ్లి కూడా అయిందా? అన్నకి పెళ్ళయ్యి ఓ బేబీ పుట్టి చనిపోయాక కూడా తమ్ముడికి పెళ్ళవకుండా ఉంటుందా? ఓకే, నువ్వు నాకెందుకు ఫోన్ చేశావు? నేను నీతో మాట్లాడాలి. నాతోనా? నీకు నాకు పరిచయమే లేదు. నాతో నువ్వే మాట్లాడతావు. ఏం మాట్లాడతానో వస్తే తెలుస్తుంది. కానీ నువ్వు రాకపోతే మాత్రం నీకే నష్టం. ఎందుకంటే ద్వారకని ఖచ్చితంగా నీకు దక్కేలా చేయగలిగేది నేనొక్కదాన్నే. ద్వారకకి నీ మీద ప్రేమ పుట్టేలా చేయగలిగేది నేనే. ఓకే, వస్తాను. ఎక్కడికి రావాలి? ఓకే, వస్తున్నాను. వస్తావ్? రాక ఎక్కడికి పోతావ్? ద్వారకని పిచ్చిగా ప్రేమించావు కదా, వస్తావ్? మావయ్య, రుద్ర వస్తుంది కదా. ఇప్పుడు రుద్ర నిప్పు రాచేసి ఆశ పెంచి ద్వారకని తన వైపు లాక్కునేలా చేస్తాను. అవంతిని, ద్వారకని దూరం చేస్తాను. వాళ్ళిద్దరిని ఒకటి చేస్తాను. దుర్గని ఏడిపిస్తాను. అమ్మో,
వస్తుంది. ఏంటి నవ్వు ఆపుకుంటున్నావా? నాతో అబద్ధాలు చెప్పొద్దు. లేదు విశాలాక్షి, నేను నవ్వట్లేదు. నాకు నవ్వు రావట్లేదు. నేనేం చూడలేదు. జానకి నిన్ను కొట్టడం తిట్టడం. ఏయ్ ఆపో ఆపో. అది నన్ను తిట్టి కొడితే నీకు నవ్వులాటగా ఉందా? కొంచెం కూడా పౌరుషం లేదా? అది చూసిన వాడెవడికైనా నవ్వే వస్తుంది కానీ కోపం రాదు. అరే మరీ ఇంత సిల్లిగా ఎలా ఆలోచిస్తావు? నేను చేసే ప్రతి ప్లాను ఫెయిల్ అవుతుందని నన్ను అన్నిసార్లు తిట్టావు. కానీ ఇప్పుడు నువ్వు వేసిన ప్లానే సిల్లీగా ఉంది. ఇదే మాట ముందు చెప్పొచ్చు కదా, ఇప్పుడు చెప్తున్నావు. అసలు ప్లాన్ ఏంటో నాకు చెప్పావా? ముందు తెలిసిపోతే కిక్కే ఉంటుందని బిల్డప్గా దాచావు. ఎంతసేపు గ్యాస్ లీక్ చేసే ఆలోచనలోనే ఉన్నావు గానీ దాని స్మెల్ గురించి గానీ, సిలిండర్ ఫుల్లుగా ఉందో లేదో చూసుకోవడం గానీ, లేకపోతే ఫుల్ సిలిండర్ మార్చుకోవడం గానీ ఇవేమి లేవా? నాకేం తెలుసు? నేను ఎప్పుడైనా కిచెన్ లోకి వెళ్ళానా? అవన్నీ చెక్ చేసుకోవాలని తెలియదు నాకు. అందుకే చెప్పేది అప్పుడప్పుడైనా కిచెన్ లోకి వెళ్ళి వంట చేయమని. వింటావా? నేను నాగమణి కూతుర్ని అంటావు. చాలింకాపు. నువ్వు నా మీద నవ్వితే ముందు ముందు మన జీవితాలు చూసి ఊళ్ళో వాళ్ళందరూ నవ్వుకునే సిచ్యువేషన్ వస్తుంది. ఓకే ఆవేశపడకు. నేను నిన్ను ఆట పట్టిస్తున్నాను గానీ జానకి చేసిన పనిని చాలా సీరియస్గా తీసుకున్నాను. దాని గురించే చాలా స్ట్రాంగ్గా ప్లాన్ చేస్తున్నాను. వదలకూడదు మహేంద్ర, దాన్ని అస్సలు వదలకూడదు. అసలు ఎవరే వాళ్ళు? ఏమో నాకు తెలీదే. ద్వారక బ్రదర్ వాళ్ళ వైఫ్ అని చెప్పింది. నీ నెంబర్ వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళింది? ఏమోనే, నేనదేమీ అడగలేదు. ద్వారక పేరు చెప్పగానే ఊకుట్టి వచ్చేసావా? నో, ద్వారక ఇంట్లో చాలా గొడవలున్నాయని అర్థమై ఇక్కడికొచ్చాను. అలా అని ఆవిడ నీకు చెప్పిందా? తను చెప్పింది నా నెయిల్ అంతా. ఓహో, దాంట్లో నీకంత పెద్ద సినిమా కనిపించిందా? తన ఫ్యామిలీలో ఒక పర్సన్ ని ఇలా ఓ అమ్మాయి లవ్ చేస్తుందని తెలిస్తే వెంటనే అమ్మాయిని బాగా తిట్టి గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తారు. అంతేగాని నీకు ద్వారకని దక్కేలా చేసేది నేనే అని ఎవ్వరూ అనరు. అలా అన్నారు అంటే ఆ పర్సన్ కి ఖచ్చితంగా ద్వారక వైఫ్ అంటే పడదు అని తెలుస్తుంది. అలాగే ద్వారకని నా లవ్ విషయంలో ఒప్పించగలదన్న నమ్మకం వినబడుతోంది. ద్వారకకి తన భార్యకి సరైన రిలేషన్ లేదు అని అర్థమవుతుంది. అబ్బో, చాలా విషయాలు తెలుసుకున్నావు కానీ ఇంతకీ వస్తానన్న మనిషి ఇంకా రాలేదేంటి? అదిగో వస్తుంది. వాళ్లేనా అనుకుంటా. ఆ పెప్పెట్టెవరు? ఏ, వాళ్ళేమి నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కారు. చేసుకోవాలని ఆశపడుతున్నావు కదా. హాయ్, ఐఎమ్ నక్షత్ర. హాయ్, ఐఎమ్ రుద్ర. ఈయన 4-5 days బిఫోర్ తన ఫోన్ మిస్ అయిందని. నేనేనమ్మా, నక్షత్రకి మేనమామని. తనకి నీ నెంబర్ కావాలనంటే డైరెక్ట్గా అడిగితే ఏమనుకుంటావు అని అలా చేశా. మీకు కొంచెం రుద్రబుద్ధులే ఉన్నట్టున్నాయి. అందుకే కదమ్మా ఇలా కలిసాం. ఓకే, నాతో ఏం మాట్లాడాలి? ఓకే, నేను డైరెక్ట్ గా విషయానికి వచ్చేస్తాను. నాకు ద్వారక వైఫ్ అవంతి అంటే అస్సలు ఇష్టం ఉండదు. ద్వారక అమ్మ దుర్గా అంటే చాలా కోపం. అందుకే ద్వారకని అవంతిని విడదీయాలని, దుర్గని ద్వారక నుంచి దూరం చేయాలని నా అంబిషన్. వావ్, సూపర్ అంబిషన్. ఓ కుటుంబాన్ని ముక్కలు చేయాలనేది అంబిషన్ గా పెట్టుకోవడం చాలా గ్రేట్.
ఫస్ట్ టైం ఇలాంటి యాంబిషన్ ఉన్న అమ్మాయిని చూస్తున్నాను. నువ్వు నోర్ని. మనుషుల మీద అంత కోపం కసి ఉన్నాయంటే ఆ మనుషుల వల్ల నక్షత్రకి ఎంత ప్రాబ్లం వచ్చుంటుంది. అందుకే నువ్వు నాకు నచ్చావు. నీలో చాలా గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. నువ్వు అనుకున్నది ఎలాగైనా సాధించాలనుకుంటావు. నీకు నచ్చిందే చేస్తావు. దానికోసం ఎంత దూరమైనా వెళ్తావు. ద్వారక నిన్ను లవ్ చేయకపోయినా నువ్వు ద్వారకని లవ్ చేసావు. ద్వారకకి పెళ్ళయిందని తెలిసి నీ లవ్ ని కంటిన్యూ చేస్తున్నావు. నీలో ఉన్న ఈ గుణాలన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. నిన్ను చూస్తుంటే ఒకప్పటి నన్ను నేను చూసుకున్నట్టుంది. అందుకే నీకు క్లియర్గా చెప్తున్నాను, ద్వారకని నీకు దక్కేలా చేస్తాను. అందుకు నువ్వు నాకు సాయం చేయాలి. ద్వారకని నాకు దక్కేలా చేస్తే ఆటోమేటిక్ గా నీ కోరిక కూడా తీరిపోతుంది కదా. ద్వారక నీకు దక్కాలి అంటే నువ్వు అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండాలి. నా ఫ్రెండ్ అని అందరికీ పరిచయం చేస్తాను. నువ్వు ద్వారకకి బాగా క్లోజ్ అయ్యేలా ఇంట్లోనే ఏర్పాట్లు చేస్తాను. నువ్వు అవకాశం దొరికినప్పుడల్లా ద్వారకని నీ లవ్ లోకి లాక్కోవడానికి ట్రై చేయి. వీలైతే ద్వారకని టెంప్ట్ చెయ్యి. నీకు అభ్యంతరం లేకపోతే కమిట్మెంట్ కూడా ఇచ్చేసాయి. అప్పుడు ఇంకా స్ట్రాంగ్ గా నేను ఆ విషయం అవంతికి తెలిసేలా చేసి దాని మనసులో ద్వారక మీద విరక్తి పెరిగేలా చేస్తాను. ద్వారకకి కూడా అవంతి అంటే అసహ్యం పుట్టేలా చేస్తాను. నీ మత్తులో మునిగేలా చేస్తాను. అప్పుడింకా ద్వారకే నీ దగ్గరికి పరిగెత్తుకొస్తాడు. నీ ప్లాన్ బాగుంది, కానీ నా దగ్గర ఇంకొక ప్లాన్ ఉంది. అది చెప్తాను విను. నేను అవంతికి ద్వారకకి మధ్యలో వచ్చి వాళ్ళని వేరు చేయటం కాదు, అవంతిని ద్వారకని వేరు చేసి అప్పుడు నేను ద్వారక పక్కకొస్తాను. ద్వారకకి నా లవ్ టేస్ట్ చూపిస్తాను. అతనికి నన్ను లవ్ చేయటం తప్ప వేరే దారి లేదు అనేలా చేసి అతన్ని నా సొంతం చేసుకుంటాను. అంటే అవంతిని చంపేస్తావా? అలాంటి తెలివి తక్కువ పనులు నేనెందుకు చేస్తాను? అవంతిని కిడ్నాప్ చేసి ఎవ్వరి కంటికి కనిపించకుండా దాచేస్తాను. ఎప్పటికీ బయటికి రాకుండా కాన్సంట్రేషన్ క్యాంప్లో పెట్టిన ఖైదీలా ఒకే గదిలో ఉంచేస్తాను. అబ్బా, ఇదింకా సూపర్. అవంతిని అంత టార్చర్ పెడితే నాకు చాలా సంతోషం. అయితే నువ్వు నాకొక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అవంతి ఎప్పుడు ఎక్కడికి వెళ్తుందో నువ్వు నాకు చెప్పాలి. ఓకే, డన్. హలో హలో, మీ ఇద్దరు డన్ డన్ అనుకుంటే సరిపోతుందా? అవతల అవంతి మొగుడు ద్వారక ఇన్స్పెక్టర్, చాలా డేంజర్. అవంతి అత్త దుర్గా, తను ఇంకా డేంజర్. ఎందుకైనా మంచిది, కొంచెం ఆలోచించు రుద్రా. ఈ కిడ్నాప్లవి కాకుండా నక్షత్ర చెప్పిన ప్లానే ఫాలో అయితే బాగుంటుందేమో చూడు. వాళ్ళు వీళ్ళు తెలుసుకునేలా నేనెందుకు కిడ్నాప్ చేస్తాను? అవంతిని బ్యాడ్ చేసి తనకి వేరే ఏదో కనెక్షన్ ఉందని డౌట్ వచ్చేలా చేసి సడన్ గా తనని మాయం చేస్తాను. ఏదో కనెక్షన్ ఉంది కాబట్టి అవంతి లేచిపోయిందని అందరిలోకి రూమర్ స్ప్రెడ్ చేస్తాను. అవంతి ఫోన్ నుంచే నాకు నువ్వు నచ్చట్లేదు కాబట్టి నాకు నచ్చిన వాడితో వెళ్ళిపోతున్నాను అని మెసేజ్ పంపించి ఆ సిమ్ని విరిచేసి ఆ ఫోన్ని కాల్ చేస్తాను. అవమానం బాధతో ఉన్న ద్వారకకి నా భుజం అందిస్తాను. సీత తీరుతున్న వాణ్ణి ఓదారుస్తాను. ఆ బాధలోంచి
నా మత్తులోకి లాగేస్తాను. దానికి ఇంకా పెద్ద ప్లాన్ రెడీగా ఉంది. అమ్మో, మా గాండైనా నాకే ఇంత దారుణమైన ఆలోచన తట్టదు. నీకెలా తట్టింది తల్లి? నీలాంటి ఆడపిల్లలు ఇంకెవరూ ఉండరనుకుంటా కదా. నో 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 నో, ఐఎమ్ వన్ సింగిల్ పీస్. అంతలేదు. ఇలాంటిదే ఈ మధ్య 2 సంఘటనలు జరిగాయి. నేను న్యూస్లో చూశాను. దాని నుంచి కాపీ కొట్టిన ప్లానే ఇది. షట్ అప్. ఏం చేసైనా ద్వారకని నా సొంతం చేసుకోవటమే నా టార్గెట్. నా వాడు కానివాడు ఇంకెవ్వరికీ సొంతం కాకూడదు, కానివ్వను. ఓకే డన్. నువ్వు వీలు చూసుకుని ఒకసారి మా ఇంటికి రా, తర్వాత నీ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయి. ఓకే డన్. పత నక్షత్ర. బాయ్. ఓకే. మహేంద్ర, జానకిని ఎలాగైనా చంపేయాలి మహేంద్ర. జానకిని చంపడం అంత ఈజీ కాదు విశాలాక్షి. ఎందుకు కాదు? అది ఆఫీస్కి బయలుదేరి వెళ్తున్నప్పుడు కళ్యాణరాముణ్ణి గుద్దించినట్టు ఒక లారీతో డైరెక్ట్గా దాని కార్ని తొక్కించేస్తే కాదా?